దృష్టిలో ఉంచుకొని మిగతా సంగతులను సువార్తలలో నుండి చూద్దాం. ఇలా ఉంటుంది. చదువుదామా? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు అయిన ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము అని చదువుతూ ఉన్నాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం మరొకసారి. దయగలిగినటువంటి గొప్ప దేవుడా స్తోత్రం. మీదైనటువంటి కృపనిచ్చి ఈ దినం మీ వాక్యాన్ని చదువుకునటానికి సహాయం దయచేసినారు. స్తోత్రములు. మేము నీ ప్రజలుగా ఉండాలని, మీరు మాకు దేవుడుగా ఉండాలని మమ్మను విడిపించిన దేవుడా స్తోత్రం. గాడిద విడిపింపబడడానికి గొర్రె పిల్లనిచ్చినందుకు స్తోత్రములు. ప్రభువా, మేము అలాంటి వారమే అయిండగా మా కొరకు గొర్రెపిల్లగా మీరు ప్రాణం పెట్టినందుకు స్తోత్రములు. మా స్థితిని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రములు. చదవనైన లేఖన భాగములను చేరవచ్చి సంఘముగాను ఈ ఆన్లైన్లో వినేటువంటి వారిని సహా దీవించుదరని స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలను మాకు ఆత్మీయ ఆహారంగా శరీరానికి శక్తిని, బలమును మీరు అనుగ్రహించాల్సిందిగా అడుగుతూ క్రీస్తు ప్రభువు అను గణనామమున కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము తండ్రి. ఈ వచనము మనం చూస్తున్నటువంటి ఒక చిన్న మాట ఏంటంటే, ప్రభువారు మన కొరకై ప్రతిష్ఠించిన మార్గము, ఆ మార్గము ఆయన శరీరము అను తెర అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ప్రతిష్ఠ అనేటువంటిది ఎప్పుడు కూడా రక్తము చేత మిళితమై లేదా రక్త సంబంధాన్ని కలిగి ఉంటుంది అనగా ప్రతిష్ఠ కార్యక్రమం అనేటువంటిది ఎప్పుడూ కూడా రియల్గా ప్రతిష్ఠ కార్యక్రమం రక్తము చిందించుటతో ప్రారంభం లేదా రక్తము చిందించుట చేత ఆ కార్యం అనేటువంటిది జరుగుతుంది అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయన శరీరము అను తెర అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం కదా. కాబట్టి ఆయన ప్రతిష్ఠించిన ఆ మార్గం, ఆ శరీరం అనే తెరకు ఉన్నటువంటి లిటరల్గా ఉన్న సంబంధాలు 2-3 జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియులారా. రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. సువార్తలలో నుండే మనం చూస్తాం కాబట్టి దయచేసి ఈ సంగతులను ఆలోచించేద్దాం. 27వ అధ్యాయం 45వ వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం ఇలా ఉంటుంది. చదువుదామా? చదువుదాం. 27:45వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 12 గంటలు, అంతేనా? మధ్యాహ్నము మొదలుకొని 3 గంటలు కదా. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతట చీకటి కమ్మెను. సరేనా? యాప్లలో మీరు యాప్ చెక్ చేసినారా? బైబిల్లో 45వ వచనం, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. నా దగ్గర ఉన్నటువంటి ఒక యాప్లో ఉన్న మాట ఏంటంటే, మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను అనే మాట వ్రాయబడి ఉంది. ఆ తర్వాత దీని సంబంధమైనటువంటి వచనమే మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం
33వ వచనం ఇలా ఉంది, చదువుతున్నాను. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమన్నంతటా ఏమాయను? చీకటి చీకటి కమ్మెను. చీకటి, దేశమన్నంతటా చీకటి కమ్మెను. మరొక వచనం, లూకాసు వార్త 23వ అధ్యాయం 44, 45 వచనాలు. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చెనిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం వీడిచ్చాను అని చదువుతూ ఉన్నాం. సరే, 3 మాటలను ఇందులో నుండి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి సంగతి, మధ్యాహ్నము చీకటి కమ్మెను. యేసు ప్రభువారికి, అంటే శిలువలో ఉన్నటువంటి యేసు ప్రభువారికి మధ్యాహ్నము చీకటి కమ్మడానికి సంబంధం ఉంది. ఇందులో అంటే ఈ 3 సువార్తలలో మనం చదివినటువంటిది ఏమిటి అని అంటే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు, లేదా 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు చీకటి కమ్మెను. చీకటి కమ్మెను. 22వ కీర్తనలో కూడా మనం అంతా చదివితే మొదటి వచనం మినహా మిగతాదంతా ఎక్కడ జరిగింటది? యేసు ప్రభువారు తండ్రి ఇద్దరు మాట్లాడుకొనిన సంభాషణ 22వ కీర్తనలో ఉంటుంది. ఎక్కడ జరిగింది అని అంటే ఆ చీకటిలో జరిగిన సంభాషణనే అనేటువంటిది మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకు ఇది అనంటే, ఉదాహరణలు నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నీ ప్రజలు తమది కాని దేశమందు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు, వారిని నేను తీర్పు తీర్చి బయటికి తీసుకువస్తాను అని చెప్పినప్పుడు చీకటి కమ్మెను అని ఉంటుంది. చూస్తారా? అర్థం చేసుకుంటే మీకు జ్ఞాపకం ఉంటుందని అలా చెప్పాలనుకున్నాను. ఆయన ఆదికాండం 12వ అధ్యాయం 15వ అధ్యాయం 12వ వచనం. 15వ అధ్యాయం 12వ వచనం. పొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా అని చదువుతూ ఉన్నాం. ఇశ్రాయేలీలకు దేవుడు తీర్పు తీర్చబోయేటువంటి స్థితి మొదటిసారిగా దేవుడు అబ్రహామునకు చెప్పిన మాట. అట్లంటే సృష్టిని సహా చీకటిలో నుండి దేవుడు బయటికి తీశాడు అని ప్రారంభ 2-3 వచనాలు మనం చదువుతాం ఆదికాండంలో. చీకటికి సిలువలో ఉన్న ప్రభువుకు ఉన్న సంబంధాన్ని జస్ట్ ఉన్న వచనాలు ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ చీకటిలో ఉండగానే విడుదల పొందినట్లుగా మనం చదువుతాం. ఆ అర్ధరాత్రి జరిగినది ఏమనగా, ఎన్నో అధ్యాయం? 12వ అధ్యాయం 29వ వచనం, నిర్గమాకాండం. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా చీకటి. సరేనా? ఇశ్రాయేలీలు విడుదల ఆ రాత్రే వారు బయలుదేరి వచ్చారు అన్న సంగతి మనం చూస్తాం. 30వ వచనంలో కూడా, నిర్గమాకాండం 12:30, ఆ రాత్రి 31, ఆ రాత్రి వేళ మహాఘోష, వెళ్ళిపోండి అని అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలు 35వ వచనంలో వాళ్ళు వెళ్ళి బయటకు వచ్చినట్లుగా మనం చదువుతూ ఉన్నాము. కాబట్టి దేవుని ప్రజలు
విడుదల పొందినటువంటి సమయము రాత్రి రాత్రి అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు యేసు ప్రభువారు శిలువలో ఉండినప్పుడు అది పగలు, అయితే చీకటి కమ్మెను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. డే టైము చీకటి కమ్మెను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఆ సందర్భంలోనే మానవ జాతి విమోచన కార్యక్రమం జరిగింది. యేసు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టుట వలన సర్వలోకమంతటికి విడుదల దొరికింది. అయితే పగలు సూర్యుడు, చీకటి కమ్మడము అనేటువంటిది వచనాన్ని చదువుదాం. ఎవరైనా ఒక ఆమోసు గ్రంథం 8:9 చదవండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం తీసినారా? ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. వినండి జాగ్రత్తగా. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళ, అది సంగతి, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ఇది దేవుడు తన ప్రజలకు మెస్సయ్యగా మొదటి రాకలో యేసు ప్రభువారు చేయబోయే కార్యాన్ని గురించి చెప్పాడు. అది వరకు మనం చూసిన సంగతులన్నీ కూడా దేవుడు చీకటిలో నుండి సృష్టిని బయటికి తీసుకువచ్చాడు. శపింపబడినటువంటి, లేకపోతే పాడైపోయినటువంటి చీకటి అనే బానిసత్వం కింద ఉన్న సృష్టిని బయటికి తీసుకువచ్చాడు, లేదా భూమిని, ఆకాశాన్ని. అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు. ఆ ఆదికాండం 1వ అధ్యాయంలో చీకటిలో నుండి బయటికి వచ్చినటువంటి సృష్టి భూమి, ఆ బయటికి వచ్చిన భూమిలో నుండే మనిషి బయటకు వచ్చాడు. దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు, చీకటి కలగజేశాడు. ఈ చీకటిలోనే ఇలా ఉండినప్పుడే నీ ప్రజలు విడుదల పొందుతారని దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే ఇశ్రాయేలు ప్రజలు మధ్యరాత్రి బయలుదేరి వచ్చారు. అది ఇశ్రాయేలు ప్రజల వరకు. అందులో పస్కాను గురించి మనం చదివాము కాబట్టి అది మన వరకు, అది ప్రభు వరకు. ప్రభు విషయంలో మనం ఏం చదువుతున్నాము అని అంటే, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, చీకటి కమ్మ చేసేటప్పుడు మనం ఏం చదువుతూ ఉన్నాము మిగతా సువార్తలలో? చీకటి కమ్మెను, చీకటి కమ్మెను, చీకటి కమ్మెను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఆ చీకటి యేసు ప్రభువారు కలువరి శిలువలో ఉండినప్పుడు ఆ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? నేను 2 సంగతులు చదివాను బయట. ఆ దినాన అమాస కాబట్టి చీకటి అయ్యింది. అమాస రోజు మనకి ఎప్పుడన్నా చీకటి అయిందా పగుల్లో అని హిస్టరీ మళ్ళీ కొన్ని చూశాను. డే టైంలో ఎప్పుడు కూడా అమాస అయినా ఆ దినం యా దినమైనా పగలు చీకటి కమ్మిన సందర్భాలు నాకు దొరకలేదు. దానిని బట్టి 2-3 స్నేహితులను అడిగాను. చెప్పుకుంటూ పోతుంటారు లేనా అని చెప్పేశాడు. యేసు ప్రభువారి శరీరం, లేదా యేసు ప్రభువారు శిలువ మీద ఉండినప్పుడు చీకటి కమ్మెను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఇలా కమ్మడానికి ముందే, 100 సంవత్సరాలకు ముందే కలగజేసేదను అని మొదటి వ్యక్తిగా, ఫస్ట్ పర్సన్గా ప్రభువారు ఈ మాటను చెప్పాడు. శిలువ మీద ఉన్నటువంటి ప్రభువారు, శిలువ మీద ఉన్న యెహోవా దేవుడు, శిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టిన యెహోవా,
సిలువ మీద మనలను రక్షించడానికి వీరేమి చేస్తున్నారో తెలియదని చెప్పిన యెహోవా చీకటి కమ్మజేసేదను అని ఆ దినాన ఆమోసు గారికి చెప్పాడు. ఆ మాటను నెరవేర్చడానికి తగిన సమయం, గలతీ పత్రిక 4:4 ప్రకారం సమయం, కాలము, దినముల అంతమందు ఆయన మానవుడిగా దిగివచ్చాడు. ఆమోసు గారికి చెప్పిన మాటను తగిన సమయంలో నెరవేర్చాడు. ఎందుకు ఇది జరిగింది, చీకటి కమ్మింది అనంటే, ఒకటి పితరులకు ఇచ్చినటువంటి మాట, రెండవది మనం చదివాము చూడండి ఏమేమి జరిగాయి. చీకటి కమ్మగా సిలువకు చీకటికి ఉన్న సంబంధాలు. మొదటిది, ప్రభువు సిలువలో ఉన్నప్పుడు చీకటి కమ్మెను, మొదటి సంగతి. రెండవ సంగతి మనం ఏం చదువుతూ ఉన్నాము, లూకా సువార్తకు రండి, 45వ వచనం. సూర్యుడు అదృశ్యుడాయను. రెండవది, తెర నడిమికి చినిగెను. లూకా సువార్త, మత్తయి సువార్త 27:51 చదువుతారా? మత్తయి సువార్త 27:51. అప్పుడు దేవాలయపు తెర ఏమైంది? గట్టిగా చదువు నేనా. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నటువంటి వివరాలన్నీ కూడా దాదాపుగా 7-8 సంగతులు ఉన్నాయి. యేసు ప్రభువారు శిలువ మీద ఉండుట వలన జరిగిన వాస్తవాలు, యథార్థంగా జరిగిన సంగతులను మనం చూస్తాం. దేశం మీద చీకటి కమ్మడానికి అమావాస కారణమైతే సమాధులు తెరవబడడానికి ఎవరు కారణం మరి? కదా, చెప్పేదానికి లింక్ ఉండాలి కదా, కనెక్షన్. ఆయనకు లెటర్ రాశాను నేను, అలా చెప్పిన ఆయన. కాబట్టి ప్రభువారు శిలువ మీద ఆయన ఉన్నాడు. ఆయన మరణ సమయంలో చీకటి కమ్మెను. మొదటి మాట ఉన్నది ఉన్నట్టుగా చదవాల్సి వస్తే చీకటి కమ్మెను అనేటువంటిది లేఖనం, ప్రవచనం, ఆమోసు గ్రంథం 8:9 లేఖనము నెరవేర్పు. సరేనా? ఆ సందర్భాన ఏమైంది అనంటే, దేవాలయపు తెర చినిగెను అని చదువుతున్నా, పైనుండి కిందికి. మీరు ప్రత్యక్ష గుడారం మ్యాప్ను గనక చూస్తే మెయిన్ గేటు ఇలా ఉంటుంది, ఆ రెండవ తెర, మొదటి తెర ఇలా ఉంటుంది, ఇక్కడ ఇంకొక తెర ఉంటుంది. ఈ గేట్లో నుండి ఎవరైనా ఇడికి రావచ్చు, పాపాత్ముడు. ఇక ఇక్కడ నుంచి యాజకుడు లోపలికి వెళ్తాడు, ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు తను చేయాల్సిన పనులన్నీ. ఈ లోపలికి రావడానికి కరుణాపీఠం ఉంటుంది, ఇక్కడికి వెళ్ళడానికి కష్టం. బలిపీఠము, గంగాళము, దీపవృక్షము, రొట్టెల బల్ల, ఈడ చిన్నది ధూపవేదిక, కరుణాపీఠం, ఇవన్నింటినీ కలిపి చూస్తే ఒక శిలువ మాదిరిగా కనపడుతుంది. శిలువే. ఈ తెర చాలా గట్టిగా నేయబడి ఉంటుంది, తొలగించుకొని వెళ్ళాల్సిందే, అంటే పక్క జరిపి వెళ్ళాల్సిందే లోపలికి రావాలంటే. అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి నేరుగా చూడడానికి వీలు లేదు. దేవాలయపు తెర, నేను ఇప్పుడు జ్ఞాపకం చేసేటువంటిది తెరలతో కూడినటువంటిది. దేవాలయపు తెర డోర్, ఇది వాకిన్లు తెరవబడి ఉంటాయి. ఎవరైనా సరే ఈడ నిలబడి చూస్తే ఈ తెర అడ్డుగా ఉంటుంది. యేసు ప్రభువారు కల్వరి శిలువలో యెరూషలేముకు బయట శిలువపై ప్రాణం పెట్టాడు. యేసు ప్రభువారి శరీరానికి తెరకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం చదువుతూ ఉన్నాము. పై నుండి కిందికి రెండుగా చెనిగను అనంటే, ఇక్కడున్న వ్యక్తి
దేవునితో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాడు. అది యేసు ప్రభువారు ప్రాణం పెట్టడానికి కారణం. యేసు దేవునికి, యేసు ప్రభువారు పాపాత్మునికి అనగా దేవునికి పాపాత్మునికి మధ్యన కుమారుడైనటువంటి ప్రభువారు తన శరీరము అనే తెరను చించివేయుట ద్వారా, చిరిగిపోవుట ద్వారా దేవునితో నేరుగా సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని యొద్దకు వెళ్ళడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఏ మధ్యవర్తి లేకుండగా యేసు ప్రభువారు చేశాడు. మధ్యవర్తిత్వము అనేటువంటిది, జాగ్రత్తగా వినండి, మధ్యవర్తిత్వము అనేటువంటిది మనుషులను నాశనములోను నష్టములోను ఉంచడానికే. మధ్యవర్తిత్వం వహించడానికి అయ్యవార్లు, మధ్యవర్తిత్వం వహించడానికి ఫాదర్లు, మధ్యవర్తిత్వం వహించడానికి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరెవరో ఉండాలి అనేటువంటి నియమాన్ని తీసేశాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారి శరీరం అనేటువంటి తెర కలవరి శిలువలో, ఆయన శిలువలో ఉండగా దేవాలయంలో ఉన్న తెర చినిగింది. ఆ తెరకు ఆయనకు ఉన్నటువంటి కనెక్షన్ అది ప్రియులారా. అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఒక వ్యక్తి ఎక్కడి నుండైనా సరే దేవుని నేరుగా తన కళ్ళతోనే చూడొచ్చు అన్నమాట. రైట్? అందుకొరకే ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటూ ఉన్నాం. ఎక్కడనన్నా ఉండు, ఏడనన్నా ఉండు, బస్సులో ఉండు, ప్రయాణంలో ఉండు, ఉద్యోగంలో ఉండు, ఆఫీసులో ఉండు, ఇంట్లో ఉండు, మంచం కాడ ఉండు, కింద ఉండు, రోగిగా ఉండు, ఎక్కడనన్నా ఉండు, నేరుగా దేవానైనా ఇది నా పరిస్థితి, నేరుగా దేవునితో మనకు సంబంధాన్ని ప్రభువారు ఏర్పాటు చేశాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సూర్యుడు అదృశ్యుడాయను. లూకా 23:45 మనం చదివాం. లూకా 23:45. ఆ తర్వాత 27 మనం చదివినాం కదా, మృతులు సజీవులై సమాధులలో నుండి బయటికి వచ్చిరి. కనీసం ఒక 9 సంగతులు ఉంటాయి. మీరు ఆలోచన చేయండి, ధ్యానం చేయండి. యేసు ప్రభువారికి అంటే యేసు ప్రభువారు శిలువ మీద ఉండుట వలన, శిలువలో తన ప్రాణం పెట్టుట వలన భూమి మీద మనుషులు నమ్మడానికి కండ్లారా కనిపించిన సంగతులను మనం చదువుతాం. చచ్చిపోయిన తర్వాత తక్కెడలేదు బిక్కెడలేదు అనేటువంటి వాళ్లకు కండ్లారా యేసు ప్రభువారు శిలువ మీద ఉండగా, ఆయన మాట్లాడుతూ ఉండగా ఆ చీకటి కమ్మింది. ఆయన మాట్లాడుతూ ఉండగా క్షమాపణ హృదయాన్ని, ప్రభు మనసును అర్థం చేసుకునే స్థితిని, ఇవన్నీ పక్కన పెడితే సృష్టిలో జరిగినటువంటి సంభవాలు, సూర్యుడు అదృశ్యుడాయను, సేమ్ జరగబోతున్నటువంటి విషయం, సమాధులు తెరవబడెను, ఐ విట్నెస్, కండ్లారా జరిగిన చూసిన సాక్ష్యం మనకు కనపడుతుంది. కాబట్టి సమాధులలో నుండి లేవబోతున్నారు. లేచిన వారిని తమ వారు చూసిరి, గుర్తుపట్టబోతున్నారు. మాటలాడిరి, గుర్తుపట్టబోతున్నారు. సమాధులలో నుండి లేచిన వారు పట్టణములోనికి వెళ్ళిరి, చలనము ఉంది అన్న సంగతి అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారు మన జీవితాల కొరకై, మానవ పాప పరిహారార్థమై ప్రాణం పెట్టింది వాస్తవం. అంత మాత్రమే కాదు, విడిపించి రక్షించి, ఆరాధనలో మనం విన్నాం కదా, విడిపించి రక్షించి తనతో పాటుగా తన జనాంగంగా చేసుకొనడానికి ఆనాడు వారికి దేవుడు గొర్రెపిల్లనిచ్చాడు, ఈనాడు నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ సంగతిని
జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుండి 53 వచనాలలో తెర చినిగిన తర్వాత భూమి వణికెను లిటరల్గా జరిగిన సంభవం. బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో అనేకులకు ఏమైనారు? నేనా? ఆగపడిరి, కనపడిరి. ఏమండి? సిలువలో ఉన్నటువంటి ప్రభు వారికి సృష్టిలో జరిగిన సంభవాలకు సంబంధం. సిలువ దగ్గర జరిగినటువంటి కార్యాలు జరగబోతున్నాయి. యేసు ప్రభువారి పిల్లల ఎడల యేసు ప్రభువారు ఏ మాట ఇచ్చాడో అవన్నీ జరగబోతున్నాయి. మృతుల పునరుత్థానం, సూర్యుడు అదృశ్యుడు కావడం, నల్లగా మారడం, సృష్టి అంతా దేవుని ఉగ్రతకు గురి కాబోతుంది అన్న సంగతి కండ్లారా కనపడినటువంటి యథార్థ వాస్తవాలు. ఇంకేమైనా పదం ఉందా యథార్థంగా జరిగినది అని చెప్పడానికి? ఏమండి? కాబట్టి విశ్వాసులు విశ్వాసిగా బ్రతకండి. విశ్వాసిగా బ్రతకాలి. విశ్వాసురాలుగా బ్రతకాలి. దేవుని గురించి తెలియకపోయినా రాహాబు తన అబద్ధములో విశ్వాసురాలుగా ఉంది. ఆ విశ్వాసమును బట్టి ఆమె అబద్ధంగా ఎంచలేదు దేవుడు. ఈనాటికి నీకు నాకు మనకు ఆ అబద్ధాల నుండి విడుదలనిచ్చి నిజంగా రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభువారు తన ప్రాణం పెట్టాడు. దీని కొరకు వేషధారితనం పనికిరాదు. వేషధారితనం అని అంటే విశ్వాస మాదిరిగా కనపడుతూ అవిశ్వాసమైనటువంటి కార్యాలలో బ్రతకడం అన్నమాట. అది కాబట్టి సూర్యుడు అదృశ్యుడాయను. ఎవరు చేశారు? ఎవరైతే సూర్యుని చేసింటాడో ఆయన్నే దాన్ని ఆ సూర్యుడు అదృశ్యుడయ్యేటట్లుగా చేశాడు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు మళ్ళీ ధ్యానం చేయండి. సమయం వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, దేవుడు సెలవిచ్చినటువంటిది, యెహోవా సెలవిచ్చినది అని చదువుతూ ఉన్నాం. ఆ యెహోవా చెప్పినటువంటి మాటలలో ఒక మాట ఏంటంటే, చాలా విషయాలు అక్కడ ఉండేటువంటి మాట నేను అనే మాటను చూడండి. అంతేనా? ఫస్ట్ పర్సన్ అంటారు ఇంగ్లీష్లో, మొదటి వ్యక్తిగా. నేను చేస్తాను, నేను అస్తమింపజేయుదును, నేను కమ్మజేయుదును, నేను చేసిన కార్యం. ఐగుప్తు దేశంలో మోషే గారికి చెప్పారు, వెళ్ళు రేపు చీకటి కమ్ముతుంది, పో ఫరోకు చెప్పు పో. చేసిన దేవుడు. యేసు ప్రభువారి శిలువ దగ్గర ఇదే కార్యాన్ని యేసయ్య జరిగించాడు. మరొకసారి ఆయన జరిగించబోతున్నాడు అనడానికి ఇదొక రుజువు. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకుందాము. విషయాలన్నింటినీ మనసున ఉంచినటువంటి వారముగా ప్రభువుకు ఇష్టముగా జీవించుట ఎంతైనా అవసరం. శిలువ కార్యంలో ప్రభువారికి ఆయన శిలువలో ఉన్నప్పుడు జరిగిన సంభవాలు, అంతకు మునుపు ఎంతోమంది చచ్చిపోయినారు, ఎంతోమంది శిలువ వేయబడ్డారు, ఎంతోమంది ఇంకా శిలువలో ఉండింటారు. యేసు ప్రభువారి సమయాన జరిగిన సంభవాలు అద్భుతం, అమోఘం. ఎందుకొరకు? ఆయన పాప పరిహారార్థము మెయిన్ మనలను, నేను ఇట్లా అనుకుంటాను, మనలను పరలోకం తీసుకొని పోవడానికి, తన రాజ్యములో చేర్చడానికి, తన పిల్లలుగా మనల్ని దీవించడానికి ఆయన శరీరం శిలువలో ఉండగా జరిగిన సంభవాలను చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందామా? దేవుడు ఇచ్చినటువంటి మాటను మన మనసులో ఉంచుకొని, యేసయ్య నీ శరీరాన్ని శిలువలో ఉంచి నా శరీరమును విడిపించినందుకు స్తోత్రం,
నీవు శిలువలో ఉండకపోయింటే నేను నరకంలో ఉండేవాడిని. నీవు శిలువలో ఉన్నావు, నేను సమాధిలో నుండి లేస్తాను. నీవు శిలువలో ఉన్నందుకు స్తోత్రము, నశించిపోయే ఈ సృష్టి నుండి నన్ను తప్పించినందుకు స్తోత్రం అని ప్రభువును స్తుతించుట ఎంతైనా ఆశీర్వాదకరం. ఇంకా విశ్వాసాన్ని అటు ఇటుగా ఉంచుకుంటే పిల్లరా, సరి చేసుకుందాం, ప్రభువుకి ఇష్టలుగా బ్రతుకుదాం. ప్రభు రాక ఎప్పుడో తెలియదు, మరణం ఎప్పుడో తెలియదు. సిద్ధపడదాం, మరణించడానికి సిద్ధపడదాం. ఆమోసు గ్రంథంలో ఉంది, దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడండి అని. కాబట్టి సిద్ధపాటు అవసరం. ప్రాణం విడవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ఉండటానికి సిద్ధపడదాముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని వెళ్దాం. దయాళుడైనటువంటి తండ్రి, స్తోత్రములు. మీ శరీరం కల్వరి శిలువలో ఉన్నందుకు కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాము. నాయనా, మేము భవిష్యత్తులో జరగబోయే మీ రాకను, సృష్టిలో జరగబోయే సంగతులను, మా విశ్వాసమును బలపరుచుకొనడానికి సమాధులు తెరవబడినందుకు స్తోత్రం. ఈ సృష్టి అంతా కూడా నాశనం కాబోతుంది అన్న సంగతిని మాకు యథార్థమైనటువంటి సాక్ష్యాలుగా ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ మరణాన్ని మరీ ఎక్కువగా ధ్యానం చేసేటువంటి వారముగా మేము ఉండటానికి, మీ మరణానికి సృష్టికి ఉన్నటువంటి సంగతులను ధ్యానం చేసేటువంటి వారంగా ఉండటానికి చాలంత సాయం దయచేయండి ప్రభువా. మా పిల్లలు, నేను నీ బిడ్డలు తమకిస్తున్నటువంటి పింఛన్లో నుండి సమకూర్చిన సొమ్మును బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దయాళుడు అయినటువంటి తండ్రి ప్రభువా, మరి మీదైనటువంటి కృపలో చిన్న చిన్న ఉద్యోగాలు కలిగి కుటుంబ పోషణ నిమిత్తమై ప్రయాసపడుతున్నటువంటి వారు ఉన్నారు. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి సహాయం దయచేయండి నైనా. మరి ఈ దినం నేను జల్లాపురం వెళ్ళవలసి ఉంది. రేపటి దినం ర్యాలీ, వచ్చే ఆదివారం యోహానన్న కుటుంబం దగ్గర స్తుతికుడిక ఉంటుండగా మేమందరం వెళ్ళి నిన్ను గణపరచుటకు భాగ్యం దయచేయండి. నీ సంఘముగా, విశ్వాసులముగా ప్రార్థించడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రములు. ప్రవీణి విషయంలో చేసిన మేలుని బట్టి స్తోత్రములు. చంటి బిడ్డలు ఉన్నారు, కృప చేత కనికరించండి, దీవించుదరని స్తోత్రములు. వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, స్వామి సహాయం దయచేయండి. ఆయా రీతిలుగా పనులు, ఉద్యోగాలు అవసరమైంది, స్వామి సాయం దయచేయండి. మా బిడ్డలకు సంతానం అవసరమైంది, స్వామి సహాయం దయచేయండి. మీ కృపలో నుండి ప్రతి దీవెన మీరు మాకు అనుగ్రహించండి, మీరు మహిమ పొందండి నైనా. ఆయా రీతిలుగా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, కృప చేత కనికరించి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. పనుల కొరకై వెళ్ళవలసి ఉంటుండగా కృప చేతనైనా ఇచ్చిన కొద్ది ఈ వాతావరణంలో మార్పును బట్టి స్తోత్రములు. ఎలాంటి ఎండలు ఉంటాయో తెలియదు, కానీ నీ బిడ్డలకు నీ వాక్కు చెత్తిరిగా ఉంచి భద్రం చేయాల్సిందిగా వేడుతూ ఉన్నాం. అనారోగ్యంతో మరి ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో ఉన్న గ్రేసక్కను మీదైన రీతిలో కరుణించుదురని స్తోత్రముడు. ఈ నీ సంఘమునైనా మీ చేతులలో బలపరుస్తూ, మీ చేతులలో భద్రపరుస్తూ, మీ చేతులతో దీవిస్తూ ఉన్నందుకు స్తోత్రముడు. తిరిగినైనా మా ఊర్లకు ప్రయాణమై వెళ్తుండగా మీ సన్నిధి మీ తోడు, మందిరముతో మాతో కూడా మీ సన్నిధి మీ తోడుంచుదరని స్తోత్రాలు చెల్లిస్తూ, మా కొరకు రానయున్న మా ప్రభువై ఉన్న క్రీస్తు యేసు అను గణనామమున కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని